ఎంతో టేస్టీ అయిన బీరకాయ కూర అండి. రాగి సంగట్లకి సూపర్ కాంబినేషను. ఇది చూపిస్తాను రండి మీకు ఏమేమి కావాలనేది. కొత్తిమీర, వేరుశెనగలు, జీడిపప్పు, ధనియాలు వేయించిండేటివి, చెక్క, లవంగాలు, కొంచెం అల్లము, కొన్ని తెల్లవాయలు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాము. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఒక ఎర్రగడ్డ సన్న కట్ చేసుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు, ఇదంతా బాగా మగ్గినాక దాంట్లోకి ఈ మిశ్రమం అంతా పోసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి బాగా. తర్వాత కారం పొడి, కొంచెం పసుపు పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు, ఇవన్నీ వేసి మళ్ళీ వేయించుకోండి. సూపర్ వాసన వచ్చేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. సన్న మంట పెట్టండి, ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి సన్న మంట. బీరకాయకి ఎప్పుడన్నా నీళ్ళు చాలా తక్కువ పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నామంటే నీళ్ళు పీల్చుకోదు కాబట్టి నీళ్ళు అయిపోతుంది. కాబట్టి చూసుకొని పోసుకోండి. నేనైతే 3/4 కిలోకి చేసుకుంటున్నాను ఈ మిశ్రమము. మీకు తగినంత మనం 1/4 కిలోనా, అరకిలోనా అని ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. దించే ముందర రుచి చూసుకోండి, ఉప్పు కారం అయిందా లేదా అని. అయినాక ఒక టమాటా పండు కట్ చేసి వేసుకోండి సన్నగా. చూడండి సూపర్గా గుమ్మని గమాలిచ్చే అట్లా తయారైపోయింది. నేనైతే రాగి సంగట్లకు చేశానండి. సూపరు, అసలు మటన్ ఉన్నట్లుంది, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీ కామెంట్ చెప్పండి ఎలా వచ్చింది.